హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి ఎంతమందికి నాగ్ సార్ యొక్క హోస్టింగ్ అనేది ప్రోమోలో కస్సుమన్నా కూడా మనకు ఎపిసోడ్లో మాత్రం బుస్సుమన్నది మాత్రం అనిపించింది అనేది ఒక కామెంట్ రూపంలో తెలియండి. ఎందుకంటే ప్రోమోలో చాలా హైలైట్గా, చాలా అగ్రెసివ్గా అయినట్టు, చాలా అభయ్ని అయితే చాలా ఎక్కేసినట్టు తిట్టేశాడు. ఓకే, అభయ్ విషయం వరకు అయితే ఓకే, కానీ వాట్ అబౌట్ విష్ణుప్రియ చాలా మిస్టేక్స్ అనేది చేసింది ఆ దోష విషయంలో. కానీ విష్ణుప్రియని సేవ్ చేశాడు. అదేవిధంగా సోనియా కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడినట్టయితే నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకేందంటే నబీల్ ఒక మంచి గేమరు. నబీల్కి రావాల్సిన గుర్తింపు అనేది రాలేదు అన్నది కూడా ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. కరెక్టే కదా. అదేవిధంగా మన యష్మి ప్లస్ ప్రేరణ అయితే బీభత్సంగా ఆడారు మన ప్రభావతి 2.0 ఎగ్ కలెక్షన్ టాస్క్లో మాత్రం. కానీ వాళ్ళకు ఇంకా కొంచెం బూస్టప్ ఇచ్చి, ఇంకా కొంచెం పుషప్ ఇచ్చి, అంటే అందరితో కలిసి లేడీస్ బిగ్ బాస్లో ఉన్న లేడీస్ అందరికీ ఖచ్చితంగానే ఇచ్చాడు. అందరిని కలిపి చాలా బాగా ఆడారు అని అనిపించింది. కానీ అందులో కూడా యష్మి మరియు ప్రేరణ చూపించిన ఎఫర్ట్స్ అయితే, యష్మి విషయంలో అయితే, ప్రేరణ విషయం కొంచెం అంత ఇంత ఉన్నా కూడా యష్మి అయితే ఒక ఆడపులిలాగా ఆడింది అనేది మాత్రం నాకైతే అనిపించింది. మీకే ఏ విధంగా అనిపించింది? నేను మాట్లాడే పాయింట్ కరెక్టా కాదనేది కూడా ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ తప్పైతే తప్పనే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దానికి నేను పాజిటివ్గానే తీసుకుంటాను. ఎందుకంటే యష్మి ఒక అబ్బాయిలతో ఈక్వల్గా ఆడినట్లయితే నాకైతే అనిపించింది. దాన్ని బట్టి వాళ్ళకు ఇంకా కొంచెం పుషప్ ఇస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రం వాళ్ళు మంచి కంటెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే సోనియాకి ఇచ్చారు కదా. సోనియా, నువ్వు ఏంటంటే మనకు సంచాలకుగా బిహేవ్ చేసినప్పుడు, అదే అభయ్ను నిఖిల్ ఆడిన ఒక బెలూన్ టాస్క్లో నువ్వు కరెక్టే చేసావు, నువ్వు తప్పు చేస్తే నేను చెప్పగలుగుతానని ఒక పాజిటివ్ పాయింట్ చెప్పినట్టు ప్రేరణకి మరియు యష్మికి సపరేట్గా ఇంకా కొంచెం బూస్టప్ ఇస్తే బాగుండేదని మాత్రం నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా పసలేదు అన్నట్టు మాత్రము ఈ యొక్క అభయ్ వెళ్ళిపోయిన తర్వాత ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ముగ్గురు వెళ్ళిపోయారు కదా 14 మందిలో. ఇంకా 11 మంది ఉన్నారు. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి అయితే ఈ వీడియోలో అయితే కూడా మాట్లాడుకున్నాము. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అయితే మాత్రం ఈసారి అయితే మనకు ఎక్స్ కంటెస్టెంట్స్ కొందరు మధ్య మధ్యలోనే వెళ్ళిపోయారు. అదేవిధంగా వాళ్ళ యొక్క టాలెంట్ ఏందని నిరూపించుకునే సమయంలోనే వాళ్ళు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ కొంతమంది ఉన్నారు. ఎస్పెషల్లీ నైని పవని బిగ్ బాస్ 7 సీజను అలాంటి కంటెస్టెంట్స్ ఉన్నారు. ఎవరెవరు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది October 5th ఉండవచ్చు అనే ఒక అనౌన్స్ అయితే ఉంది, ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే అందులో వచ్చేసి ఆ యొక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మనకు ఫస్ట్ సీజన్ 4 కంటెస్టెంట్స్ ఉన్నారు కదా. ముక్క అవినాష్ వచ్చే అవకాశం అయితే ఉంది, కన్ఫర్మ్ అయిపోయారని ఒక వార్త అయితే ఉంది, ఒక న్యూస్ అయితే ఉంది, ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎందుకంటే ముక్క అవినాష్ బాగానే పర్ఫామ్ చేశాడు 4 సీజన్లో అని మాత్రం మనకైతే తెలిసింది. కానీ అక్కడ హర్యానాతో ఉన్న బాండింగ్ వల్ల చాలా ఫేమస్ అయ్యాడు. కానీ అతనికి ఉన్న ఎమోషన్, కోపాన్ని మాత్రము చూపించడానికి టైం అయితే లేకుండా ఉండే. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానే వచ్చినట్టయితే నాకైతే గుర్తు బిగ్ బాస్ హౌస్లోకి. అయితే మళ్ళీ పంపిస్తే ఏ విధంగా అతని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ అనేది తగ్గిపోవడం అనేది జరిగింది హౌస్లో. మెయిన్గా ఆ యొక్క కేటగిరీలో బిగ్ బాస్కి మళ్ళీ రీఎంట్రీ మన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ముక్క అవినాష్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది కన్ఫామ్, ఇది ఫిక్స్. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే హరితేజ ఫస్ట్ సీజన్లో ఉన్న హరితేజ కదా. హరితేజ గారు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే హరితేజ గారు కూడా టాప్ 5 కంటెస్టెంట్. అప్పుడు తన పర్ఫార్మెన్స్ చూపించారు. బట్ మళ్ళీ అలాంటి ఎంట్రీ ఇవ్వడం ద్వారా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం ద్వారా ఇంకా కొంచెం మెరుగయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తనకి ఫేమ్ కూడా రావాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే సినిమాలో చేస్తుంది మన హరితేజ గారు, కానీ అక్కడ ఎట్లుంటుంది, కొంచెం వాళ్ళ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది అంటే కొంచెం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే చిన్న క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. కానీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత తను ఎలాంటిది, ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా తనకుండే పాజిటివ్ పాయింట్ ఏంటి, నెగిటివ్ పాయింట్ ఏంటి, అదేవిధంగా కొంచెం బూస్టప్ ఇచ్చి చాలా క్లారిటీతోనే మాట్లాడే కంటెస్టెంట్ కాబట్టి ఆమెను కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపించడానికి కన్ఫర్మ్ అయిపోయారని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి జబర్దస్త్ రోహిణి ఉన్నారు కదా. రోహిణి గారు కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. కాబట్టి రోహిణి జబర్దస్త్లో చాలా ఆమె ఒక లేడీ కంటెస్టెంట్, అదేవిధంగా
లేడీ టీమ్ మెంబర్ కూడా అయ్యారు జబర్దస్త్ చూసుకున్నట్టయితే. కాబట్టి ఆమెను కూడా మనకు బిగ్ బాస్ హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చి తన యొక్క ఫన్ ద్వారా, అదేవిధంగా తన యొక్క మాట ద్వారా, మాట చాలా గడిసరి పిల్లలాగా ఉంటది కాబట్టి, సారీ పిల్ల అనను, గడిసరి అమ్మాయిలాగా ఉంటది కాబట్టి ఆమెను కూడా మనకు రీఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ఉంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలో. నెక్స్ట్ వచ్చేసి ఈ కంటెస్టెంట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా చాలా ఎమోషన్ ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ప్రతి ఒక్కరితోని పాటుగా మనకు ఆడియన్స్ కూడా చాలా కనెక్ట్ అయ్యారు. ఆ కంటెస్టెంట్ వచ్చేసి నైని పావని. బిగ్ బాస్ 7 సీజన్‌లో ఉన్న నైని పావని మన స్పై బ్యాచ్‌తోనైతే మనకు చాలా రిలేటివ్‌గా ఉంది. తను బయటకొచ్చిన తర్వాత కూడా వాళ్ళతోని రిలేషన్ అనేది మెయింటైన్ చేసింది ఒక యాజ్ ఏ ఫ్రెండ్‌గా. అయితే ఇక్కడొచ్చేసి నైని పావని మెయిన్ ఒక 1 వీకే ఉన్నది. 1 వీకే ఉన్న తర్వాత పాజిటివ్‌గానే చాలా పాజిటివ్‌ని మూట కట్టుకొని బయటికెళ్ళిన కంటెస్టెంటు. అంటే తనకు ఎలాంటి బయట ఎంత ఫేమ్ లేక, పీఆర్ లేక తనకు ఓట్లేసే ఆడియన్స్ తక్కువ ఉండడం వల్ల తనకి వెళ్ళిపోయిందని మాత్రం మనకే తెలిసింది. అయితే ఇక్కడొచ్చేసి శివాజీ గారితోనున్న బాండింగ్, ఫాదర్ డాటర్ బాండింగ్ ద్వారా మనకు ఈ యొక్క నైని పవన్ అనేది చాలా హైలైట్ అయింది. నిజంగా ఫాదర్ లేరంట నైని పవన్ గారికి. అందువల్ల తను ఒక ఫాదర్‌ని చూసుకున్నట్టు ఫాదర్‌ని శివాజీ గారిలో చూసుకున్నట్టయితే చాలా ఎమోషన్‌గా చాలా ప్యూర్ రిలేషన్ అని అనిపించింది. కానీ అన్‌ఫార్చునేట్‌లీ 1 వీక్ ఉండి 1 వీక్‌లోనే వెళ్ళిపోవడం అయితే జరిగింది. అలాంటి కంటెస్టెంట్ మళ్ళొకసారి వస్తే తన యొక్క టాలెంట్‌ను నిరూపించుకుంటుంది అని మాత్రం అనుకోని ఈ యొక్క నైని పవన్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మనకు హౌస్‌లోకి పంపిస్తున్నారంట. అదైతే కన్ఫర్మ్ అయిపోయింది. దీంతోని పాటుగా ప్రియాంక జైన్, లేకుంటే శోభా శెట్టి వీళ్ళు అదేవిధంగా ఇంకా కొందరు కంటెస్టెంట్స్ మాత్రము రావడానికి విల్లింగ్‌గా ఉన్నారంట. అవును కదండీ! బిగ్ బాస్ హౌస్‌లోకి రావడానికి ఎందుకు విల్లింగ్‌గా ఉండరు? ఖచ్చితంగా అందరూ విల్లింగ్‌గానే ఉంటారు. అదొక ఛాన్స్, గ్రేట్ ఛాన్స్‌గా అయితే ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఎప్పుడప్పుడు అప్డేట్స్ ఇవ్వడానికైతే నేనైతే రెడీగా ఉంటాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత దాన్ని కామెంట్ చేయండి. పోతూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అనండి. జై హింద్.